హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను కేవీసీ కిచెన్లో గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దానికి కావలసిన పదార్థాలు. ఫ్రెండ్స్, ముందుగా నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. మనకు షాపుల్లో ఉంటాయి కదండి గులాబ్ జాము. నేను గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. కప్పు షుగర్ అండి, షుగర్ కప్పు తీసుకున్నాను. ఫ్రెండ్స్, గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో నేను కొంచెం టిప్స్ చెప్తాను. దాన్ని బట్టి చేసుకుంటే మీకు గులాబ్ జామ్ నీట్గా రౌండ్గా వస్తుందండి. దానికి 2 కప్పులు షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే నేను కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక గ్లాస్ పాలు ఫ్రెండ్స్, మరిగి చల్లార్చుకున్న పాలు. ఆయిల్ ఫ్రెండ్స్ 4-5 స్పూన్లు. ఇలాచి, డీప్ ఫ్రై ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనము పాకం పట్టుకోవాలండి. నేనైతే 2 కేజీలు షుగర్ వేసానండి. ఎందుకంటే మా బాబు బర్త్డే అని నేను ఎక్కువ చేశాను. మీకు మామూలు కొంచెం చూపిస్తున్నాను. పంచదార వేసుకొని వేపుకోవాలండి. పంచదార కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కప్పు పంచదార అయితే 2 కప్పులు వాటర్ అండి. వాటర్ బాగా మరగనివ్వాలి. మనకి వాటర్ బాగా మరిగి తేగపాకం రావాలండి. తేగపాకం వస్తే మనకి గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామ్ కూడా పడుతుందండి. వాటర్, స్వీట్ వాటర్ గులాబ్ జామ్ కూడా పడుతుంది. ఫ్రెండ్స్, వాటర్ మరిగిన తర్వాత పాకం గట్టి పడకుండా ఉండాలంటే ఒక చుక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి. ఒకే ఒక చుక్క. ఇప్పుడు నేను గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి గులాబ్ జామ్ని. ఎంత ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకుంటే నీట్గా వస్తాయి. నేను మొత్తం 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఎంత బాగా కలుపుకుంటే అంత నీట్గా వస్తాయి. ఉండలు లేకుండా చూసుకోవాలి మనము. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఎలా కలుపుతున్నాను అలా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకోవాలండి. మరిగించి చల్లారబెట్టుకున్న పాలు, వేడి పాలు వేయకూడదు. బాగా కలుపుకోవాలి. కొంచెం పాలు వేస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఉండ కట్టకూడదు. ఉండ కడితే మధ్యలోని ఉండిపోతుంది ఉండలాగా. ఉండ కట్టకుండా పాలు వేస్తూ కలుపుకోవాలి. చాలా స్మూత్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటేనే మనకి గులాబ్ జామ్ రౌండ్గా అందంగా వస్తుంది. కలిపేటప్పుడు కూడా మనం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి, కానీ స్మూత్గా కలుపుకోవాలి. కలిపేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా కలుపుతామో ఉండ అంత స్మూత్గా వస్తుందండి. ఉండ విడిపోదు. లేకపోతే చాలా మంది గులాబ్ జామ్ చేసేటప్పుడు బద్దలైపోయినట్టు వస్తాయి. కానీ నేను చేస్తున్నాను మీకు. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మాత్రం మీకు ఉండ బద్దలు. చూడండి, ఉండ 5 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు యాలకులు దంచుకుంటున్నాను. యాలకులు పాకంలో వేసుకోవాలండి. పాకంలో వేసుకొని యాలకులు ఆల్రెడీ మనం పాకం స్టవ్ మీద మరుగుతుంది కదా, యాలకులు వేసుకోవాలి పాకంలో. యాలకులు ఆప్షన్ అండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మేమైతే వేసుకుంటాము. యాలకులు అయితే ఆప్షను. చాలా టేస్టీగా ఉంటాయండి గులాబ్ జాము. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేస్తేనే కదా మనకి ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఆయిల్ కలుపుకున్నప్పుడు మనము ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాం కదా. చూడండి, పాకం మరిగిపోయింది.
పాకం మరిగిపోయిందండి. చూడండి తేగ పాకం వచ్చింది. నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మనము నిమ్మకాయ పిండుతున్నానండి. మీరు కావాలంటే పిండుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక డ్రాప్ వేస్తానండి, ఎందుకంటే తర్వాత చిక్కబడిపోతుంది. నిమ్మకాయ పిండుకుంటే ఒక 2-3 days అయినా అలాగే ఉంటుందని నేను పిండాను. స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం దేంట్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నాం అది పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. నేను ఎక్కువ కదండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను గులాబ్ జామ్కి, అందుకని నేను లీటర్ ఆయిల్ వేసాను. మీరు తక్కువ తీసుకున్నప్పుడు తక్కువ ఆయిల్ వేసుకొని చిన్న బాండి పెట్టుకుంటే సరిపోద్ది. 5 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు తీసుకొని నేను ఎలా అయితే చెప్తానో అలా మీరు ఉండలు చుట్టుకుంటే మీకు చాలా నీట్గా వస్తాయి. గులాబ్ జామ్ కూడా విడిపోదండి. చూడండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ముందు చేతిలో తీసుకొని అలా ప్రెస్ చేయాలండి. బాగా ఉండలు లేకుండా నీట్గా ప్రెస్ చేసుకొని మనము రౌండ్ బాల్ షేప్లో చేసుకోవాలి. రౌండ్ బాల్ షేప్లో చేసుకుంటే మనకి ఉండ విడిపోదండి. ఆల్రెడీ మనము ఆయిల్ అవన్నీ వేసుకున్నాం కాబట్టి విడిపోదు. మనం ఉండ తీసుకొని దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి గాలి అది ఏమీ లేకుండా ప్రెస్ చేస్తేనే మనకి ఉండ నీట్గా వస్తుంది. చూడండి రౌండ్గా వచ్చాయి కదా. అందంగా రౌండ్గా చుట్టుకోవాలండి. చిన్న ఇదిగా ఉన్నా సరే, గాలి బ్యాట్లో ఉన్నా సరే అవి విడిపోతాయి. చేతికి చిన్న ఆయిల్ రాసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. ఎంత రౌండ్గా ఇప్పుడు ఇలాచీ వేస్తున్నానండి పాకంలోనే. పక్కన పాకం పెట్టుకున్నాను, ఇలాచీ వేసి కలిపానండి. నూనె మరుగుతుంది కదా, నూనె మరిగింది. నేను గులాబ్ జామ్ బాల్స్ వేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా దూరం దూరంగా వేసుకోవాలండి, దగ్గరికి వేసుకోకూడదు. దూరం దూరంగా వేసుకుంటే మనకి బాగుంటాయి. దగ్గరికి వేసుకుంటే అది ఇది టచ్ అయ్యి అంటుకుపోయినట్టు అయిపోతాయండి. దూరంగా వేసుకొని వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు అంతవరకు వేపుకోవాలండి. మంట ఎప్పుడు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. నూనె మరిగిన తర్వాత మనం సిమ్ చేసుకోవాలండి. సిమ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి గులాబ్ జాము షాప్లో దొరుకుతుంది కదా పౌడరు, దాన్ని తెచ్చుకొని మనము ఇంటికాడ చేసుకోవచ్చు. బయట ఏం కొనుక్కోవాలన్నా చాలా రేటు కదా ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళు ఏ పాకంలో వేస్తారో ఏంటో మనకి కూడా తెలియదు. అదేదో మనం ఏమన్నా ఇంటికాడ తెచ్చుకొని చేసుకుంటేనే మన హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్. నేను ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ వాడాను. ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, పాకంలో వేసుకోవాలండి. అంటే కొంతమంది ఆయిల్ బట్టి కూడా ఉండలు ఇడిపోతాయండి. ఇప్పుడు బాల్స్ పాకంలో వేసిన తర్వాత అలా కలుపుకోవాలండి. చూడండి ఎంత రౌండ్గా ఎంత నీట్గా వచ్చాయి, ఎక్కడ చిట్లలేదు. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయి గులాబ్ జాములు. నేను ఇప్పుడు పట్టుకొని కూడా మీకు ఎలా వచ్చాయో చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను కేజీ తీసుకున్నానని చెప్పాను కదండి. నేను ఇప్పుడు గరిటెతో తీసి మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ మీకు చూపిస్తాను ఎలా వచ్చాయో.
చాలా టేస్టీగా వచ్చాయండి, రౌండ్గా. చాలా మంది గులాబ్ జాములు చేస్తే విడిపోతాయండి, నేను చెప్పినట్టు చేస్తే మీకు విడిపోవు. రెడీ అయిపోయాయండి గులాబ్ జాములు. చల్లారిన తర్వాత నేను బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.